జగన్ పై దాడి కేసులో విచారణను వేగవంతం చేసింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. శ్రీనివాస్ను విశాఖ తరలించిన అధికారులు ఇవాళ పూర్తి స్థాయిలో విచారించనున్నారు. ఎయిర్పోర్ట్ లో క్రైమ్ సీన్ ను రీకన్స్ట్రక్ట్ చేసి దర్యాప్తు చేయనున్నారు. విజయవాడలో వైద్య పరీక్షలు నిర్వహించి నిందితుడు శ్రీనివాస్ను విశాఖపట్నం తరలించారు ఎన్ఐఏ అధికారులు. ఇప్పటికే ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అధికారులు శ్రీనివాస్ను వారం రోజుల కస్టడీకి తీసుకున్నారు. అయితే ఎన్ఐఏ అధికారులు శ్రీనివాస్ను తరలించే విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించారు. న్యాయవాదుల సమక్షంలో మాత్రమే విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశాలున్నా వాటిని విస్మరించారు. కస్టడీలోకి తీసుకున్న వెంటనే లాయర్లకు సమాచారం ఇవ్వకుండానే హడావుడిగా తరలించారు. దీనిపై శ్రీనివాస్ తరపు న్యాయవాదులు సలీం, జయకర్ ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ వేశారు. నిందితుడు శ్రీనివాస్ను కలిసేందుకు న్యాయవాదులకు అనుమతినివ్వాలని, విజిబుల్ డిస్టెన్స్ లోనే అధికారులు విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో అధికారులు దిగివచ్చారు. నిందితుడు శ్రీనివాస్ న్యాయవాది సలీంతో మాట్లాడిన ఎన్ఐఏ అడిషనల్ సూపరింటెండెంట్ సాజిద్ ఖాన్ మాట్లాడారు. ఆ తర్వాత శ్రీనివాస్తో కూడా మాట్లాడించారు. విశాఖలో శ్రీనివాస్ను ఎక్కడ ఉంచింది ఇవాళ చెబుతామని హామీ ఇచ్చారు. విజయవాడ నుంచి విశాఖలోని రహస్య ప్రాంతానికి నిందితుడిని తరలించిన పోలీసులు ఇవాళ కేసు దర్యాప్తుపై ప్రశ్నించనున్నారు. విశాఖలో జగన్ పై దాడి జరిగిన విమానాశ్రయానికి తీసుకెళ్లి అక్కడ క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్ట్ చేయించే ఆలోచనలో ఎన్ఐఏ అధికారులు ఉన్నారు. విశాఖలో విచారణ అనంతరం హైదరాబాద్ లో ఉన్న ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకెళ్తారు. ఉదయం 10 గంటల నుంచి 5 గంటల మధ్య మాత్రమే విచారణ జరపాలని కోర్టు ఆదేశాలిచ్చింది.